ఇక కొన్ని విషయాలు చెప్తున్నాను. మళ్ళీ మన కార్యక్రమం శివరాత్రిలో ఉంటుంది. ఈ నెల 28న నేను అమెరికా వెళ్తున్నాను. ఫిబ్రవరి 6న మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయినాయి మొత్తం. ఫిబ్రవరి 6 వచ్చిన తర్వాత ఒక 11 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తారో గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నేను మీకు చెప్తూ ఉంటాను, గురువు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. మొన్నటిదాకా అమెరికా వెళ్ళాలి, అక్కడ ఏదో చేయాలి అన్న ఆలోచన నాకు లేవు. కానీ బాబా ఏం చేశాడు, మార్చేశాడు. ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాను, ఏప్రిల్ 3rd weekలో మళ్ళీ యూరోప్కి వెళ్తాను. అంటే నేను ఇక్కడ ఉండేది మళ్ళీ 2 నెలలు మాత్రమే. కాబట్టి ఇండియాలో నేను ఉన్నాను అని అంటే, ఏవైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయని అంటే మీరు వాటిని వినియోగించుకోండి. యూటిలైజ్ ద డేస్. దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి మంత్లోన శివరాత్రి శుభ సందర్భంగా 11 days ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మీకు 11 days కూడా ప్రవచనాలు ఉంటాయి. తర్వాత ఉపాసని బాబా యొక్క విగ్రహాన్ని స్థాపన చేస్తున్నాను. ఉపాసని బాబా వారి బ్రహ్మ వివాహం చేసుకున్న కన్నెలపై 24 శివలింగాలని ప్రతిష్ఠ చేస్తున్నాము. 12 జ్యోతిర్లింగాలు. ఈ విధంగా మళ్ళీ శివరాత్రిలో కార్యక్రమం ఉంటుంది. ఇక భక్తులు, మీరు చాలా వరకు ఇప్పటిదాకా చాలా సేవలు చేశారు, మీరు కూడా కష్టపడ్డారు, ఎన్నెన్నో చేశారు. ఇక ఏం చేయాలి మీరంతా కూడా అని అంటే, బాగా ధ్యానం చేయాలి. ఎంత వీలైతే అంత ధ్యానం చేయాలి, ఎంత వీలైతే అంత మౌనంగా ఉండాలి. మౌనము, ధ్యానము, గురు ప్రేమ, ఈ 3 మిమ్మల్ని ఇంకా కాపాడుతాయి. ఇక ఎవరికి వాళ్ళు మీరు చక్కగా సాధన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఇక్కడ ఉండేవాడిని కాబట్టి మీకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు బావ ఏం చేశాడు, స్టైల్ మార్చేసాడు. ఇప్పుడు మళ్ళీ యూరోప్ పెట్టాడు ప్రోగ్రామ్. ఏప్రిల్ 3rd weekలో వాటికి కూడా డేట్స్ ఇచ్చాము. మళ్ళీ ఏప్రిల్ వెళ్ళి మళ్ళీ జూన్కి ఎప్పుడు వస్తాను, మళ్ళీ మే, జూన్ అట్లా వస్తాం. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మీలోనే ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. మీ యొక్క సెలవులు, మీ యొక్క డేస్ని మీరు సేవ్ చేసుకోండి. వ్యర్థం చేసుకోకుండా సేవ్ చేసుకోండి. ఇట్లా ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్స్ పెడతానో 11 days 7 days పెట్టినప్పుడు యూటిలైజ్ కంప్లీట్లీ ద డేస్. యూటిలైజ్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అని అంటే, మళ్ళీ మీరు ఇంకా 2 నెలలు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా సాధనలో ఉంటారు, మంచి ఉన్నతిని సాధిస్తారు. కాబట్టి చక్కగా మీరు ధ్యానం చేసుకోండి, మౌనంగా ఉండండి, మహాపీఠానికి వస్తూ ఉండండి, శివలింగాలకు అభిషేకాలు చేయండి. మీకు ఎందుకు నేను శతలింగాలు పెట్టిస్తున్నాను అని అంటే, ఒక్క లింగాన్ని పెట్టిన వాడికి వాని యొక్క తరించే మార్గం వేరు. ఇక నెక్స్ట్ ఏమిటిది, నీకు సెలవులు దొరికాయి, ఎంతసేపు స్వామి ఇండియాలో ఉన్నాడా అక్కడ ఉన్నాడా అనడం ఎందుకు? మహాపీఠానికి రావాలి, చక్కగా అభిషేకం చేయాలి, ధ్యానం చేయాలి. ఇట్లా మీరు డెవలప్ చేసుకుంటూ ఉండాలి బాబు. ఈ రకంగా బాబా యొక్క దయ వలన కార్యక్రమం చక్కగా జరిగింది. టోటల్గా ఈ కార్తీక మాసంలోన 245 శివలింగాలను మనము స్థాపన చేసాం. 102 + 143 245 ప్లస్ విజయదశమికి 100 శివలింగాలు చేసాం, అంటే 345. రమణసాయి పెట్టాం 346. 346 శివలింగాలను స్థాపించడం జరిగింది. మనం మళ్ళీ శివరాత్రికి మనం కలుసుకుంటాం బాబు. అందరూ కూడా ఈ 2 నెలలు చక్కగా ధ్యానం చేసుకోండి. షిరిడి సాయి సహస్రనామ స్తోత్రం రచించాను, అది మీకు ఒక 1 weekలో పుస్తకం రిలీజ్ అవుతుంది. ఆ స్తోత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి, చక్కగా ధ్యానం చేసుకోండి. మళ్ళీ మనము ఫిబ్రవరిలో కలుసుకుంటాం. అందరూ ఓంకారం చెప్పండి. ఓ